హాయ్ గైస్, టుడే రాగి పిండి పుట్టి చేయబోతుంది. దానికి కోకోనట్ తీసుకున్నాము, ఏలక తీసుకుని పౌడర్ చేసి పెట్టుకోవాలి. మిక్సీలో వేసి రాగి పిండి తీసుకుని కొంచెం చిటికెడు సాల్ట్ వేసేసి దాన్ని కొంచెం లైట్గా వాటర్ చల్లాలండి. చల్లి కలిపి పెట్టుకోవాలండి. అది కలిపేది ఉండలు అవ్వకూడదు, మరి పొడి పొడిగాను ఉండకూడదు. మనం మామూలుగా పుట్టి పిండికి ఎలా రెడీ చేసి పెట్టుకుంటాం వాళ్ళు రెడీ ఈ పద్ధతి ఉండాలండి. ఇలా ఉండాలండి. రెడీ చేసి పెట్టుకున్న తర్వాత వచ్చి ఒక చిన్న చిన్న గిన్నెలు తీసుకుంటామండి. గిన్నెలు తీసుకొని దాంట్లో ఫస్ట్ వచ్చి కోకోనట్ వేస్తాము. దాని మీద వచ్చేసి కలిపి పెట్టుకున్న రాగి పిండి కొంచెం పైన దాని మీద వేస్తామండి. దాని మీద వేసినాక మళ్ళీ వచ్చి దీని మీద వచ్చి మళ్ళీ కోకోనట్ వచ్చేసి మళ్ళీ దీని మీద యాడ్ వేస్తాము. వేసేసి నాకు వచ్చి ఇది ఒక 3 గిన్నెలకు వచ్చిందండి. నాకు ఇది ఒక 25 మినిట్స్ వరకు ఆవిరి పెట్టాలండి. ఇడ్లీ పాత్రలో పెట్టి నేను ఆవిరి పెట్టుకుంటున్నాను. 3 పెట్టి 25 మినిట్స్ 30 మినిట్స్ అన్నా పెట్టండి, మంచిదేను. బాగా లేకుంటే పచ్చి వస్తే తిన్నమాలదండి. అందుకోసము అయిపోయింది. రెడీ అయిపోయినాక ఒక 5 మినిట్స్ అట్లాగే ఉంచేసేయండి. ఆఫ్ చేసేసినాక తర్వాత వచ్చేసి మీరు దానిలో ప్లేట్లోకి తీసుకొని దాని మీద చక్కెర వేసుకొని కలుపుకొని అంతే అండి. ఇప్పుడు రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి చూస్తుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.